తన బిడ్డలను ఆశీర్వదించాలనే దేవుని ప్రేమ ఎలాంటిదో బైబిల్లో అనేక వచనములలో చూడగలము. అందులో ఒకటి ఆదికాండం 5:2లో వారు సృజించబడిన దినమున వారిని ఆశీర్వదించి అని చూడగలం. అనగా మొదటి దినమున ఆయన తన బిడ్డల ఎడల కలిగి ఉన్న ఆశీర్వాదపు ఉద్దేశమును గ్రహించగలం. ఎంత ప్రేమ! ఇంతగా ప్రేమించిన దేవుని హృదయం భూమి మీద నరులను చేసినందుకు సంతాపము నొందటం ఆదికాండం 6:6లో చూడగలం. మనలో అనేకులకు ఇది తెలిసిన విషయమే. కానీ అది నోవహు కాలానికి సంబంధించిన విషయమని మన గురించి మనం ఆలోచించము. దేవుడు పడిన బాధకు కారణం చెడుతనం. మనిషి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతా ఎల్లప్పుడూ చెడ్డది అని అక్కడ వాక్యము సెలవిస్తుంది. నేడు మనలో ఉండే చెడుతనము కూడా ప్రభువును బాధ పెట్టడానికి కారణమవుతుంది అని గ్రహించగలిగి పశ్చాత్తాపపడి నూతన మనస్సుతో సాగగలిగితే ఆయన వాగ్దానాలకు వారసులం అవ్వగలము. ఆయన మాట్లాడినటువంటి ఆ ఆశీర్వాదపు ఉద్దేశమును మన జీవితాలలో మనం పొందుకొనగలం.